కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని మీ ఆరోగ్యం మా బాధ్యత అనే వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. ఈ కార్యక్రమం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న ఉదయం 9 గంటలకు విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ప్రారంభమవుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ అయిన అపోలో, మెడికవర్, మెడ్వే, సంజీవని, అగర్వాల్ కంటి హాస్పిటల్ వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ ఈ సందర్భంగా తెలిపారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతూ తెలుగు జాతికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తూ తెలుగువారి వైభవాన్ని చాటుస్తున్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గం ఈఎస్ఎం కాలేజీలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడతా ఉంది. సుమారు అపోలో హాస్పిటల్స్ కానీ, మెడికవర్ హాస్పిటల్స్, మెడ్వే, సంజీవి హాస్పిటల్స్, అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వారు అత్యుత్తమ వైద్య నిపుణులతో ఈసీజీలు కానీ, టూడీ ఈకో కానీ అన్ని పరీక్షలు కూడా మరి నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు ఈ వేల రూపాయల్లో మరి మార్కెట్లో ఉంటాయి. మరి ఉచితంగా పూర్తిగా వైద్య పరీక్షలే కాకుండా పూర్తిగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొవాల్సిందిగా నా మనవి. అదేవిధంగా ఏదైతే 8 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ 9 నెలల 10 నెలల్లో తీసుకుని వచ్చారో దాని నిమిత్తం 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం వంటి కార్యక్రమాలు మరి ముందుకు తీసుకెళ్ళి మరి నిరుద్యోగ సమస్యని వెంటనే మరి ఆ నిరుద్యోగ సమస్యని నుంచి బయటపడేలాగా నిరుద్యోగులందరికీ కూడా ఊరటనివ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా అందులో భాగంగా మరి చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో తొలిసారిగా పెట్టడం జరుగుతుంది. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతూ తెలుగు జాతికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తూ తెలుగువారి వైభవాన్ని చాటుతుంది.